హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ జియాని చూస్తాం. అప్పుడే తన దగ్గరికి తన సిస్టర్ జాస్మిన్ వచ్చి అంటూ ఉంటుంది, నేను జోకి డైవర్స్ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే అతను నన్ను చీట్ చేశాడు అనగానే, ఓకే సిస్టర్, నేను కూడా డైవర్స్ ఇస్తాను. నీతో పాటే ఉంటాను అని అంటుంది. అప్పుడే జాస్మిన్ అంటుంది, సరే నువ్వు లగేజ్ని ప్యాక్ చేసుకొని రెడీగా ఉండు. నేను డైవర్స్ గురించి లాయర్‌తో మాట్లాడతానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో మనం అప్పుడు జియా గురించి చూస్తాం. జియా అలాగే జాస్మిన్ ఏమో రియల్ సిస్టర్స్ కాదు. అలాగే చిన్నప్పుడే జాస్మిన్ యొక్క ఫ్యామిలీ జియాని అడాప్ట్ చేసుకొని, జాస్మిన్ ఎప్పుడు జియాని మంచిగా ఒక ఓన్ సిస్టర్ లాగా చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటుంది. జాస్మిన్ని జియా ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటుంది. సో అలాగే తన సిస్టర్ యొక్క క్లాస్ రావడానికి జియా ఒక క్లాస్ జంప్ చేసి మరి తనతో సేమ్, అలాగే వాళ్ళిద్దరూ సేమ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారు. గ్రాడ్యుయేషన్ అయిపోగానే తన సిస్టర్ జాస్మిన్ ఏమో ఒక మంచి డిజైనింగ్ కంపెనీని స్టార్ట్ చేస్తుంది. అలాగే తన ఫస్ట్ డిజైనింగ్ కంపెనీ యొక్క ఇన్వెస్టర్ని మ్యారేజ్ చేసుకుంటుంది. అలాగే జాస్మిన్ ఏమో ఏడుస్తూ ఉంటుంది, ఏంటి ఇప్పుడు సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా అని ఏడుస్తూ తను ఒక ప్లాన్ వేస్తుంది. సరే నేను తన చిన్న బ్రదర్ ఉన్నాడు కదా, జో యొక్క చిన్న బ్రదర్ని సెడ్యూస్ చేస్తాను. తన్ని మ్యారేజ్ చేసుకొని సేమ్ హౌస్లోకి వెళ్తామని హ్యాపీగా ఫీల్ అవుతూ నెక్స్ట్ డే వాళ్ళ సిస్టర్ యొక్క హౌస్ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళ జో యొక్క చిన్న బ్రదర్ లీ రాగానే అప్పుడే అతన్ని ఇమ్మీడియట్గా కార్ దగ్గరికి వెళ్ళి అది తగిలినట్టు ఏడుస్తూ ఉంటుంది. చూడు నాకు ఎంత దెబ్బ తగిలిందని గట్టి గట్టిగా అడుస్తూ ఉంటే తన సిస్టర్ జాస్మిన్ వచ్చి ఏమైంది అని అడుగుతుంది. అప్పుడే వాళ్ళ సిస్టర్కి చెప్తూ ఉంటుంది, సిస్టర్ చూడు నాకు ఎంత దెబ్బ తగిలిందో మీ నీ మరిది వల్ల అని సైగ చేస్తూ ఉంటే వాళ్ళ సిస్టర్ ఏమో అతన్ని అడుగుతూ ఉంటుంది లీని, నువ్వు నా సిస్టర్ని ఏం చేసావంటే, సిస్టర్ చూడు ఆల్రెడీ కార్ ఆగిపోయింది, సో తనకేం దెబ్బ తగలలేదు అని అన్నా కానీ జియా వల్ల బ్రదర్ ఇల్లా అంటాడు, చూడు తనకి దెబ్బ తగిలింది కావచ్చు, ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పియో అనగానే తను కూడా ఓకే అంటాడు. జియా ఏమో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది, ఇప్పుడు నన్ను ఎత్తుకొని తీసుకెళ్తాడు అని. అలా వాళ్ళిద్దరు కారులో వెళ్తూ ఉంటారు. అతనేమో చాలా స్పీడ్గా కార్ తీసుకెళ్తూ ఉంటే తనేమో భయపడుతూ ఉంటుంది. అప్పుడు అతను అంటూ ఉంటాడు, ఇదంతా చేసిన హంగామా దేనికి అని అడిగితే, నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి అని అంటుంది. అతను అంటూ ఉంటాడు, నీకు తెలుసా నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి చాలామంది లైన్లో వెయిట్ చేస్తున్నారు అంటే, సరే వాళ్ళందరికీ ముందు నేనే నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను అని తనని మ్యారేజ్ బ్యూరో తీసుకెళ్ళి వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారు. సో తనేమో మ్యారేజ్ సర్టిఫికేట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో లీ అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకున్నందుకు అంత హ్యాపీనా అంటే, అవును అని చాలా హ్యాపీ అని అంటుంది. అలాగే మనం హౌస్కి వెళ్దామా అంటే తను అంటూ ఉంటాడు, మనం సపరేట్ హౌస్ ఉందామంటే, లేదు నేను నా సిస్టర్ హౌస్కే వెళ్తాను అని వాళ్ళ సిస్టర్ దగ్గరికి వచ్చి అనుకుంటూ ఉంటుంది, నాకు మ్యారేజ్ అయితే ఏంటి నేను నా సిస్టర్తోనే పడుకుంటాను అని అనుకుంటుంది. అప్పుడే తను అంటూ ఉంటాడు, మన ఇద్దరికి మ్యారేజ్ అయింది కదా, సో నీకు కావాలంటే చెప్పు, నేను ఓన్గా విల్లా అయినా ఫ్లాట్ అయినా కొంటాను, నా బ్రదర్ హౌస్లో ఉండడం ఏంటి అని అంటే, లేదు లేదు నేను నా సిస్టర్తోనే ఉంటాను అని జియా అంటుంది. ఒకవేళ నువ్వు ఒప్పుకోలేదనుకో నేను నిన్న బెడ్ దాకా కూడా రానివ్వను అంటే, సరేలే తల్లి నువ్వేం చెప్తే అదే వింటాను అని అంటాడు. అలాగే జియా ఏమో తన హస్బెండ్ లీతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. లీకి వాళ్ళ బ్రదర్ పంపిన పాకెట్ మనీ 2 మిలియన్స్ అయితే తనకి 1 మిలియన్ పంపిస్తాడు. సో తనేమో వావ్ అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా ఇంతటితో ఈ ఫ్లాష్ బ్యాక్ అయిపోగానే తను లగేజ్ సదురుకుంటూ అనుకుంటూ ఉంటుంది, మా ఇద్దరికి మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది, ఈ 2 ఇయర్స్లో నేను అతను ఇచ్చిన మనీ మంచిగానే సేవ్ చేసుకున్నాను, కానీ పాపం అతను నన్ను మోసం చేయలేదు కదా అని అనుకుంటుంది. అయినా తనతో ఉండడం కంటే నాకు నా సిస్టర్తో ఉండడమే హ్యాపీ కదా అని వెళ్ళడానికి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి లీ వస్తాడు. లీ అడుగుతూ ఉంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు ప్యాక్ చేసుకుంటున్నావు అంటే, నేను వేరే దగ్గరికి వెళ్తున్నాను అనగాని, వావ్ వైఫ్ నువ్వు ఫైనల్గా మంచి డిసిషన్ తీసుకున్నావు అని తను హక్ చేసుకుంటాడు. అలాగే ఇప్పుడు మన ఇద్దరం సపరేట్ ఉండబోతున్నామని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, నీతో కాదు నేను నా సిస్టర్తో సపరేట్గా వెళ్తున్నాను, ఎందుకంటే నీ బ్రదర్ నా సిస్టర్ని చీట్ చేశాడు, అందుకే నా సిస్టర్ డైవర్స్ ఇవ్వబోతుంది అనగానే, అయితే ఏంటి అని అతను అంటూ ఉంటాడు, నేను కూడా నీకు డైవర్స్ ఇస్తున్నాను, నా సిస్టర్ ఇస్తుంది కాబట్టి అనగానే తనేమో షాక్ అవుతాడు. అలాగే ఇమ్మీడియట్గా తనకి కిస్ ఇచ్చి, ఇప్పుడు చెప్పు కూడా డైవర్స్ తీసుకుంటావా అని అడుగుతాడు. సో తనేమో అవును తీసుకుంటాను అంటే అతనేమో మంచిగా రొమాన్స్ చేస్తూ తనతో ఇంటిమేట్ అవుతాడు. సో అలాగే తను అడుగుతూ ఉంటాడు, నిజం చెప్పు ఇప్పుడు కూడా తీసుకుంటావా అంటే, సో అప్పుడేమో తీసుకోనని చెప్పి మనసులో అనుకుంటుంది, ఎలాగైనా డైవర్స్ తీసుకోవాల్సిందే, నా సిస్టర్తో వెళ్ళి
వెళ్ళిపోవాల్సిందే అని అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తన సిస్టర్ దగ్గరికి బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి రాగానే వాళ్ళ సిస్టర్ "ఏమైంది? అంత డల్‌గా ఎందుకున్నావు?" అని అడుగుతూ ఉంటే నైట్ జరిగిందంతా చెప్తూ ఉంటుంది. జాస్మిన్‌కి చాలా కోపమొస్తుంది. అతనికి ఎంత ధైర్యం నా సిస్టర్‌ని ఫోర్స్ చేయడానికి. నువ్వు అతనికి పక్కా డైవర్స్ ఇవ్వాల్సిందే అని అంటుంది. సిస్టర్ "నువ్వు ఒకసారి ఆలోచించావా? నిజంగానే బావ నిన్ను చీట్ చేస్తున్నాడా? ఇదంతా మిస్‌అండర్‌స్టాండింగ్ కావచ్చు" అని అంటూ ఉంటే సో జాస్మిన్ ఆలోచిస్తూ ఉంటుంది. తన హస్బెండ్ అబ్రాడ్‌లో ఉన్నప్పుడు తనకి న్యూస్ వస్తుంది. అతను తన ఫస్ట్ లవ్‌ని మీట్ అవ్వడానికి వెళ్ళాడని. సో తన హస్బెండ్‌కి కాల్ చేసి "ఏం చేస్తున్నావు?" అంటే "నేను ఆ మీటింగ్‌లో చాలా బిజీగా ఉన్నాను" అని చెప్తాడు. సో తను అడుగుతూ ఉంటుంది "అక్కడ ఏమన్నా స్పెషల్ జరిగిందా?" అంటే "లేదు, ఏం జరగలేదు. అంతా నార్మల్ థింగ్సే" అనగాని తనేమో కాల్ కట్ చేస్తుంది. సో అప్పుడే తన హస్బెండ్ యొక్క ఫస్ట్ లవ్ కాల్ చేసి మెసేజ్ చేసి "నీకు తెలుసా? నీ హస్బెండ్ నన్ను మీట్ అవ్వడానికే వచ్చాడు అబ్రాడ్. అలాగే తను నిన్ను జస్ట్ ఏదో నామ్ వాస్‌కి పెళ్లి చేసుకున్నాడు. తన మనసులో ఉంది నేనే" అని చెప్తుంది. అది వినగానే అతనికి చాలా కోపమొస్తుంది. ఇమ్మీడియేట్‌గా డైవర్స్ పేపర్స్ మీద ప్రెజెంట్‌లో సైన్ చేస్తూ "ఆ చీటర్‌తో ఉండడం అవసరం లేదు" అని అంటుంది. సో సిస్టర్ మనం తొందరగా వెళ్దామా? ఒకవేళ లీ ఇక్కడికొచ్చాడనుకో నన్ను పోనివ్వడు అని జియా ఏమో జాస్మిన్‌తో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హౌస్ కీపర్ అలాగే సర్వెంట్స్ ఏమో ఇప్పుడు వాళ్ళని ఆపలేకపోయాం. ఇప్పుడు ఏం చేద్దాం? యంగ్ మాస్టర్ వస్తే మన సిట్యుయేషన్ ఏంటి అని ఏడుస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి లీ వచ్చి "ఏంటి హౌస్‌లో మీరేంటి ఎవరో వెళ్ళిపోయినట్టు బాధపడుతున్నారు" అని తన రూమ్‌కి వెళ్ళగానే తనకు అర్థమవుతుంది. అంటే నిజంగానే నా వైఫ్ ఇక్కడ నుంచి పారిపోయిందా అని ఇమ్మీడియేట్‌గా వాళ్ళ వైఫ్‌కి కాల్ చేస్తాడు. కానీ తన నెంబర్ ఏమో బ్లాక్ చేస్తుంది. ఇక్కడేమో వాళ్ళ సిస్టర్‌తో కలిసి కంపెనీకి వెళ్తుంది. తన సిస్టర్ ఏమో తనకి ఒక క్రెడిట్ కార్డ్ ఇచ్చి "నువ్వు నీ ఖర్చులకి యూజ్ చేసుకో" అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ "నువ్వు నా బెస్ట్ సిస్టర్" అని అంటుంది. సరే మనం మన న్యూ హౌస్‌కి వెళ్దామా అని తను ఒక పెద్ద విల్లాకి తీసుకొచ్చి సిస్టర్ ఈ విల్లాలో కింద ఫ్లోర్ అంతా నీకే" అనగానే జియా ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడేమో లీ బాధపడుతూ ఉంటాడు. అలాగే అందరు ఫ్రెండ్స్‌కి కాల్ చేస్తూ ఉంటాడు తను ఎక్కడికెళ్ళిందో అడ్రస్ తెలుసుకోమని. జాస్మిన్ అలాగే జియా ఏమో ఒక రెస్టారెంట్‌కి తీసుకెళ్ళి జాస్మిన్ అంటూ ఉంటుంది "ఇక్కడ రెస్టారెంట్ మొత్తం నీకే. ఈరోజు నుంచి నువ్వే దీనికి ఓనర్‌వి. నువ్వు దీన్ని హ్యాండిల్ చేయాలి" అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. "థ్యాంక్ యూ సిస్టర్. నేను ఈ బిజినెస్‌ని మంచిగా చూసుకుంటాను" అనగానే సరే నాకు మీటింగ్‌కి టైం అవుతుంది అని అక్కడి నుంచి జాస్మిన్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడేమో జియా ఫుడ్ టేస్ట్ చేసి "ఫుడ్ చాలా బాగుంది. కానీ బిజినెస్ ఏంటి ఇంత డల్‌గా ఉంది" అని ఇమ్మీడియేట్‌గా లైవ్ స్ట్రీమ్‌ని ఆన్ చేస్తుంది. సో లైవ్ స్ట్రీమ్‌లో ఈ రెస్టారెంట్ యొక్క ఫుడ్ చాలా బాగుంది అని అందరికీ చెప్తూ ఉంటే ఆ లైవ్ స్ట్రీమ్ ఒక రేంజ్‌లో హైలోకి వెళ్ళిపోయి చాలామంది అక్కడికి వస్తూ ఉంటారు. అలాగే ఈ విషయం తన లైవ్ స్ట్రీమ్‌లో ఉంది అని ఒక ప్లేస్‌లో ఉందని తెలిసి లీ కూడా అక్కడికి వస్తాడు. సో లీ ఏమో అక్కడికొచ్చి "ఏంటి ఫుడ్ అంత బాగుందా?" అని అంటూ ఉంటాడు. సో తను ఇమ్మీడియేట్‌గా వాళ్ళ సిస్టర్‌కి కాల్ చేసి "ప్లీజ్ సిస్టర్ నువ్వు ఇక్కడికి రా. లీ ఇక్కడికొచ్చాడు నాకు భయమేస్తుంది" అనగానే తనేమో తన మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని అక్కడికి వస్తూ ఉంటుంది. ఇక్కడేమో లీ తన ఫోన్ కట్ చేసి "సరే ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నావు?" అని అంటూ ఉంటాడు. అలాగే తన ముందు కూర్చొని తను డ్రింక్ చేస్తూ అంటూ ఉంటాడు "అసలు నీకేమైంది? నీ సిస్టర్ నా బ్రదర్‌కి డైవర్స్ ఇస్తే మధ్యలో నేనేం చేశాను?" అని అంటూ ఉంటాడు. అని అంటూ ఉంటే తను అంటూ ఉంటుంది "అయినా నేను నిన్ను ప్లానింగ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాను కదా! నువ్వెందుకంత అప్సెట్ అవుతున్నావు? నువ్వేదో నన్ను ఇష్టపడ్డట్టు పెళ్లి చేసుకున్నట్టు" అని అంటుంది. "ఎవరు చెప్పారు నేను నిన్ను ఇష్టపడట్లేదని" అని ఫ్లాష్ బ్యాక్‌లో తనకు చెప్తూ ఉంటాడు. సిస్టర్ అలాగే బ్రదర్ యొక్క మ్యారేజ్‌లో నేను నిన్ను చూశాను. అప్పుడే చాలా ఇష్టమైంది. నేను మా బ్రదర్‌ని అడిగాను. ఆ అమ్మాయి ఎవరు అనగానే మీ సిస్టర్ ఇలా యొక్క యంగ్ సిస్టర్ అని చెప్పాడు. అందుకే అప్పుడే ఫస్ట్ డేని నువ్వంటే చాలా ఇష్టం పెరిగింది. కానీ ఏం చేస్తాను సైలెంట్‌గా ఉండిపోయాను. అలాగే నా ఫ్రెండ్‌తో ఇంటికొచ్చేటప్పుడు నా ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉన్నాను. నేను మా సిస్టర్ యొక్క యంగ్ సిస్టర్‌ని ఇష్టపడ్డాను. కానీ చెప్పలేకపోతున్నాను. ఒకవేళ నేను చెప్తే తనేమన్నా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటుంది కావచ్చు అని అంటూ ఉంటే అప్పుడే సడెన్‌గా నువ్వు మా హౌస్ ముందు కనపడ్డావు. సో నాకేమో రెక్కలొచ్చినట్టు అనిపించాయి. కానీ ఆ టైంకి నువ్వే నా దగ్గరికొచ్చి అదంతా హంగామా చేసావు. సో నువ్వే కదా నన్ను రెచ్చగొట్టి మరి మ్యారేజ్ చేసుకున్నావు. ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని అంటూ ఉంటాడు. సో నువ్వు నన్ను వదిలేసి వెళ్ళకూడదు. నువ్వు నా దగ్గరికి రిటర్న్ రావాలి. ఒకవేళ రాకపోయావనుకో నేనేం చేస్తానో చూడు. ఒకవేళ నువ్వు రాకపోతే నేను నిన్ను ఇంట్లోనే బంధిస్తాను. లైఫ్ లాంగ్ నిన్ను ఎటు వెళ్ళకుండా చూసుకుంటాను అని అంటాడు. అప్పుడే అక్కడికి జాస్మిన్ వచ్చి అంటూ ఉంటుంది "నీకెంత ధైర్యం? నువ్వు నా సిస్టర్‌ని బెదిరిస్తున్నావు" అని అంటూ ఉంటే సో తనేమో హ్యాపీగా ఫీల్ అవుతూ "సిస్టర్ నువ్వు వచ్చేసావా?" అని అంటూ ఉంటుంది. సో అలాగే జాస్మిన్ ఏమో జియాని తీసుకెళ్ళబోతూ ఉంటే తన హ్యాండ్ పట్టుకొని వైఫ్ "నువ్వలా వెళ్ళకూడదు" అని అలాగే తన సిస్టర్లతో చెప్తూ ఉంటాడు. "నువ్వు డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నావు కదా! మరి నా వైఫ్‌ని నువ్వెందుకు డైవర్స్ ఇవ్వాలంటున్నావు?
చెప్పు ఒకసారి ఆలోచించు అని అంటూ ఉంటాడు. నా బ్రదర్ నిన్ను చీట్ చేశాడు కానీ నేను మీ సిస్టర్‌ని చీట్ చేయలేదు కదా! అని అంటూ ఉంటే, నా బ్రదర్ బిజినెస్ అబ్రాడ్‌లోనే ఉన్నాడు కదా! ట్రిప్ మీద. సో, అతను వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు కదా! మేబీ ఏమైనా మిస్‌అండర్‌స్టాండింగ్ కావచ్చు అని అంటూ ఉంటే, తను అంటూ ఉంటుంది, "నువ్వేమైనా మంచి పర్సన్‌వా? నువ్వు నైట్ నా సిస్టర్‌ని ఫోర్స్ చేసి మరి ఏం చేసావో నీకు గుర్తుకు లేదా?" అనగానే జియా వైపు లీ చూస్తాడు. జియా ఏమో జాస్మిన్‌ని గట్టిగా పట్టుకొని, "నువ్వు నాకు అవసరం లేదు" అన్నట్టు లీని చూసి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ కారు దాకా వెళ్తాడు. కానీ పాపం వాళ్ళు తనను వదిలేసి వెళ్ళిపోతారు. సో, అతను ఏం చేయాలో అర్థం కాక తన వైఫ్ గురించి ఆలోచిస్తూ ఫుల్‌గా డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ బ్రదర్ బిజినెస్ ట్రిప్ నుంచి వచ్చి, "ఏంటి నువ్వు ఇంతగా డ్రింక్ చేస్తున్నావు? నువ్వు ఇలా డ్రింక్ చేస్తున్నావు అని తెలిస్తే జియా భయపడుతుంది. అప్పుడు వాళ్ళ సిస్టర్‌కి మీ సిస్టర్ ఇలాకి నేనేం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి" అని అంటాడు. సో, అప్పుడే బ్రదర్, "నువ్వెవ్వరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిస్టర్ ఇలా అలాగే జియా ఇద్దరు హౌస్ నుంచి వెళ్ళిపోయారు" అనగానే అతనేమో షాక్ అవుతూ ఉంటాడు. అలాగే లీ ఏమో టేబుల్ వైపు ఫింగర్ చూపియగానే అతను అక్కడ డైవర్స్ పేపర్ చూసి షాక్ అవుతాడు. "నువ్వేం రాంగ్ వర్క్ చేసావని" తన లీ మీదకి వెళ్ళబోతుంటే, "చీట్ చేసింది నేను కాదు నువ్వు. నువ్వు అబ్రాడ్‌ని ఫస్ట్ వాళ్ళు మీట్ అవ్వడానికి వెళ్ళావా? నువ్వు సిస్టర్ ఇలాని చీట్ చేసావా?" అని అంటూ ఉంటే, "ఇదంతా ఫేక్" అనంటే, "ఇదంతా లేదు" అనగానే, "చూడు నీ గురించి న్యూస్ కూడా వచ్చింది" అని అతనికి న్యూస్ చూపిస్తాడు. "ఓహ్! ఇదంతా ఫేక్ న్యూస్. నేనెవరిని చీట్ చేయలే. అలాగే తను అక్కడ నార్మల్‌గా మీట్ అయింది. నేను తనతో అంత మాట్లాడలేదు. తర్వాత ఇంటికెళ్ళిపోయాను. నేను మీటింగ్‌కి వెళ్ళిపోయాను" అనగానే, "అయితే నువ్వు తనని నిజంగానే మీట్ కాలేదా? ఇప్పుడు మనకి డైవర్స్ తీసుకోకుండా ఇంకో ఛాన్స్ ఉంది బ్రదర్" అని ఇమ్మీడియేట్‌గా సిస్టర్ ఇలాగే కాల్ చేయమంటాడు. తనేమో కాల్ చేయగానే బ్లాక్ లిస్ట్‌లో ఉంటుంది. "నువ్వు కాల్ చేయు" అని లీకి చెప్తే, "బ్రదర్ నువ్వు నా మీద డిపెండ్ కాకు. ఎందుకంటే నన్నెప్పుడో ఫస్ట్‌లోనే బ్లాక్ చేసింది నా వైఫ్" అని చెప్తూ ఉంటాడు. సో, వాళ్ళ బ్రదర్ అంటూ ఉంటాడు, "ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళెక్కడున్నారో నేను లొకేషన్ హ్యాక్ చేస్తాను. మేమిద్దరం లవ్‌లో ఉన్నప్పుడు నేనెప్పుడు జాస్మిన్ యొక్క లొకేషన్‌ని హ్యాక్ చేసేదాన్ని. ఇప్పుడు సేమ్ అదే చేస్తాను" అని ఇమ్మీడియేట్‌గా లొకేషన్ హ్యాక్ చేసి వాళ్ళెక్కడున్నారో తెలిసిపోయింది అని అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇక్కడేమో జాస్మిన్ అలాగే లీన్ ఓవర్ టైమ్ వర్క్ చేసి తనేమో బోరింగ్‌గా ఆఫీస్‌లో కూర్చుంటుంది. అలాగే జాస్మిన్‌తో అడుగుతూ ఉంటుంది, "సిస్టర్ మనం డైవర్స్ పేపర్స్ అప్రూవ్ కావాలంటే మనం అక్కడ ప్రెజెంట్ అవ్వాలా?" అంటే, "అవును" అనగానే, "ఎందుకు నువ్వు లీ గురించి భయపడుతున్నావా? అతను నిన్నేం చేయడు. నేను చూసుకుంటాను కదా! నేను నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నాను కదా!" అని అంటూ ఉంటుంది. అతనేమో, "లేదు నేను జస్ట్ ఆలోచిస్తున్నాను" అని ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అతను ఎప్పుడు 2 ఇయర్స్‌లో తను చాలా బాగా చూసుకుంటాడు. ఎప్పుడూ తనని ప్రొటెక్ట్ చేస్తూనే ఉండేవాడు. అదంతా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. సరే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకింకేమన్నా కావాలా అని తనని హ్యాపీగా ఉంచడానికి పబ్‌కి తీసుకెళ్తుంది. అలాగే చాలామంది మేల్ మోడల్స్‌ని తనకి హైర్ చేస్తుంది. సో, "నువ్వు ఈళ్ళతో ఎంజాయ్ చెయ్యి. నేను మీటింగ్‌కెళ్తున్నా" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మేల్ మోడల్స్ ఏమో తన దగ్గరికి రాగానే తను ఎలాంటి ఇంట్రెస్ట్ చూపియదు. కానీ వాళ్ళొచ్చి టచ్ చేస్తూ ఉంటే తను అనుకుంటూ ఉంటుంది, "మా సిస్టర్ ఇంత మనీ పెట్టింది కదా! వీళ్ళని యూజ్ చేసుకుందామని" తన బాడీ టచ్ చేయబోతుంటే అప్పుడే అక్కడికి లియో వచ్చి, "వైఫ్ నీకు నా బాడీ నచ్చలేదా? నువ్వు వేరే వాళ్ళ బాడీ టచ్ చేస్తున్నావు" అని చెప్పి వాళ్ళ మెయిడ్ మోడల్స్ అందరిని భయపెట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. అలాగే తన షర్ట్ విప్పి, "నా బాడీని టచ్ చెయి. నీకేం తక్కువ చేశాను నేను" అని అంటూ ఉంటాడు. సో, అప్పుడే వాళ్ళ బ్రదర్ రాగానే, బ్రదర్ ఇలా మీరు నన్ను సేవ్ చేయండి" అంటే అతను హ్యాపీగా ఫీల్ అవుతూ అంటూ ఉంటాడు, "మంచి విషయమే కదా! జియా ఇక్కడుంది అంటే జాస్మిన్ కూడా ఇక్కడికొస్తుంది" అని వాళ్ళిద్దరూ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. "సిస్టర్ నువ్వు తొందరగా రా" అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. సో, వాళ్ళిద్దరూ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటే లీ అంటూ ఉంటాడు, డైవర్స్ పేపర్స్ గురించి చెప్పు" అంటే తను అంటూ ఉంటుంది, "దాని గురించి నాకు తెలియదు" అంటే, "ఏంటి నువ్వు స్టూపిడ్‌లా మాట్లాడుతున్నావు" అని లీ అంటాడు. "అవును నేను స్టూపిడే కదా!" అని జియా అంటుంది. సో, బావుంది క్యూట్‌గా అని అంటూ ఉంటే, "నువ్వసలు నిజంగా ఇంత ప్లే బాయ్" అని అంటూ ఉంటుంది. అలాగే వాళ్ళ సిస్టర్, "నువ్వు తొందరగా వచ్చి నన్ను కాపాడితే చాలు" అని అనుకుంటూ ఉంటుంది. తను అంటూ ఉంటాడు, "వైఫ్ నువ్వు హౌస్‌కి రా కదా! మనం వేరే హౌస్‌కి షిఫ్ట్ అయ్యి హ్యాపీగా ఉందాం. నేను నిన్ను మంచిగా చూసుకుంటాను" అంటే, "ఏంటి మంచిగా చూసుకునేది? నువ్వే నీ బ్రదర్ యొక్క పాకెట్ మనీతో బతుకుతున్నావు. నువ్వు నన్నెలా చూసుకుంటావు" అంటే, "నేను ఆల్రెడీ రేసింగ్ కంపెనీ స్టార్ట్ చేశాను. అది చాలా మంచిగా రన్ అవుతుంది. నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను" అనగానే, "అవసరం లేదు. నేను నా సిస్టర్‌తోనే ఉంటాను" అని అంటుంది. "ఎందుకంటే నా సిస్టర్‌తో ఉండడమే నాకు చాలా హ్యాపీ" అనగానే, అప్పుడే అక్కడికి జాస్మిన్ వచ్చి, "ఏంటి ఇక్కడ ప్లే బాయ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నావా?" అంటూ ఉంటుంది. "ఏంటి జూ అలాగే లీ కూడా ఇక్కడ మేల్ మోడల్స్‌లో వాళ్ళ జాబ్ మానేసి వచ్చారా?" అని అంటుంది. అంటూ ఉంటాడు,
జో వచ్చి మన ఇద్దరి మధ్యలో ఏం జరిగింది, నువ్వెందుకు ఇలా నన్ను అవాయిడ్ చేస్తున్నావు, నువ్వు నాకు డైవర్స్ పేపర్స్ మీద ఎందుకు సైన్ చేసావంటే నేను నీతో మాట్లాడను, నువ్వు మర్యాదగా డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయు అంటే నేను నిన్ను చీట్ చేయలేదు, అక్కడికి నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, అసలు నేను తనతో మాట్లాడలేదు, మీటింగ్ అయిపోగానే నేను ఇమీడియట్గా నీకోసమే వచ్చాను, ఇన్ని డేస్ కూడా ఒక్కసారి కూడా తనతో మాట్లాడలేదు అంటే తనేమో అస్సలు నమ్మదు, అవసరం లేదు అని అంటుంది. అప్పుడే అసిస్టెంట్ వచ్చి సీసీ కెమెరా మొత్తం చూపిస్తాడు. సో అప్పుడు తను అర్థం చేసుకుంటుంది. తను అంటూ ఉంటాడు, వైఫ్ నేను ఎప్పుడు నీకోసమే ఆలోచించాను, నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా, అలాగే మీటింగ్ అయిపోగానే ఎంత నీకోసం గిఫ్ట్ కూడా పట్టుకొచ్చాను, కానీ నువ్వు చూడు నా కోసం డైవర్స్ పేపర్స్ వదిలేసి వెళ్ళావు, ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా, నేను నీ గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వేమో నాకు డైవర్స్ ఇస్తావా, చూడు నేను నీ గురించి ఆలోచించి నాకు ఎంత ఫీవర్ వచ్చిందో అని తన హ్యాండ్ని టచ్ చేయగానే అవును నిజంగానే ఫీవర్ వచ్చింది, నేను నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తాను అని అంటుంది జాస్మిన్. సో జియా అంటుంది, సిస్టర్ నేను కూడా నీతో పాటు వస్తాను అంటే లేదు అని వాళ్ళ మరిదితో చెప్తూ ఉంటుంది, నా సిస్టర్ని జాగ్రత్తగా చూసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఓకే సిస్టర్ ఇలా అని అతను అంటూ ఉంటాడు. తనేమో జియా ఏమో వాళ్ళ సిస్టర్ వెనకాల వెళ్ళబోతూ ఉంటే ఏంటి ఫైనల్గా వాళ్ళిద్దరు మిస్అండర్స్టాండింగ్ సెట్ అయింది, నువ్వు వెళ్ళి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో ఏం చేస్తావు అని అంటూ ఉంటాడు. నువ్వు నాతో పాటు హౌస్కి రా అంటే తను యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అవును నాకు బాగా నిద్ర వస్తుంది, నేను ఇంటికి వెళ్ళి పడుకుంటాను అనగానే సరే ఇంటికి వెళ్ళాక చేసేటన్ని చేద్దాంలే అని అతను అంటూ ఉంటాడు. ఇక్కడేమో విన్నీని చూస్తాం. విన్నీ జో యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అలాగే జోకి ఇమీడియట్ అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ జరిగింది కాబట్టి ఇమీడియట్గా తన డైవర్స్ ఇస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు అతన్ని మ్యారేజ్ చేసుకోవచ్చు అని అనుకుంటుంది. అలాగే జోకి కాల్ చేస్తుంది కానీ అతనేమో నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెడతాడు. ఎందుకంటే అతని ఇంటికి వచ్చాక తన మీద చాలా సీరియస్ అవుతాడు కాబట్టి ఇమీడియట్గా బ్లాక్ లిస్ట్లో పెడతాడు. ఇమీడియట్గా వాళ్ళ మమ్మీకి జో యొక్క మమ్మీకి కాల్ చేసి ఆంటీ నేను అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చాను, మన ఇద్దరం లంచ్లో మీట్ అవుదామా అనగానే తను కూడా ఓకే అంటుంది. అలాగే జో యొక్క మమ్మీని మీట్ అయ్యి మాట్లాడుతూ ఉంటే అవును నా జో నిన్ను మాత్రమే ఇష్టపడుతున్నాడు, అందుకే వాళ్ళిద్దరికీ డైవర్స్ అవ్వబోతున్నాయి, సో నువ్వు హ్యాపీగా నా జోతో ఉండొచ్చు, నువ్వు చేయాల్సిందల్లా నువ్వు అతన్ని మంచిగా ఇంప్రెస్ చేయాలి. జో వాళ్ళ మమ్మీ అంటుంది సరే నేను నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను, నువ్వు కంపెనీని రిప్రజెంట్ చేస్తూ నువ్వు డిజైనింగ్ కంపెనీ మీటింగ్కి నువ్వు కూడా వెళ్ళు, అలాగే మన డిజైన్ని ప్రజెంట్ చేస్తూ అవి విన్ అయ్యేలాగా చూసుకున్నావు అనుకో జో కూడా నీకు ఇంప్రెస్ అయ్యి ఇష్టపడతాడు అని చెప్తుంది. ఓకే ఆంటీ థ్యాంక్ యూ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో జాస్మిన్ అలాగే జియా ఏమో వాళ్ళ హస్బెండ్స్తో గొడవ పడుతూ ఉంటారు. జాస్మిన్ అంటూ ఉంటుంది సరే నీకు ఎలాగో ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ లేదన్నావు కానీ ఆ అమ్మాయికి నీ మీద ఇంట్రెస్ట్ ఉంది కావచ్చు, సో నీ పక్కన ఆ అమ్మాయి ఇంకోసారి ఎప్పుడైనా కనిపించింది అనుకో నేను అస్సలు ఊరుకోను అని చెప్తూ ఉంటుంది. అలా ఎప్పుడైనా తను నీ పక్క నుండి ఓవర్ యాక్టింగ్ చేసింది అనుకో నేను నీకు డైవర్స్ ఇస్తాను అని చెప్తుంది. సో సరే నువ్వంటే నాకు ఇష్టం, నేను ఇంకెవ్వరిని పట్టించుకోను వైఫ్ అని తనకు చెప్తూ ఉంటాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది ఇది మాటలతో కాదు చేష్టలతో చెప్పాలి అని అంటుంది. సో వాళ్ళ సిస్టర్ని ఏమో షాపింగ్కి తీసుకెళ్తుంది. అలాగే వాళ్ళ సిస్టర్ని చూస్తూ అనుకుంటూ ఉంటుంది జాస్మిన్ నా సిస్టర్ కోసం మంచిగా సంపాదించి తనని మంచిగా చూసుకోవాలి అని అనుకుంటుంది. అలాగే తనకు చెప్తూ ఉంటుంది ఇంకో 3 డేస్లో డిజైనింగ్ కాంపిటీషన్ ఉంది, సో నేను దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను అని అంటుంది. అప్పుడే అక్కడికి వి వచ్చి ఓ నువ్వు కూడా డిజైనింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తావా, అలాగే నువ్వు సేమ్ నాలానే ఉన్నావు, అందుకే జో నేను మ్యారేజ్ చేసుకున్నాడు కావచ్చు నా రీప్లేస్లో అని అంటూ ఉంటే జియాకి చాలా కోపం వచ్చి ఏంటి నువ్వు నా సిస్టర్తో కంపేర్ చేస్తున్నావా, కనీసం నిన్ను నువ్వు చూసుకున్నావా అని అంటుంది. సో అలాగే అందరినీ అక్కడికి పిలుస్తూ తను తిడుతూ ఉంటుంది. తిను మా సిస్టర్ యొక్క రిలేషన్షిప్ని ఖరాబ్ చేద్దాం అనుకుంటుంది, ఒక మిస్టర్స్ అవ్వాలనుకుంటుంది అనగానే అందరూ అది వింటూ ఉంటే తన పరుగు పోయినట్టు అనిపించి అక్కడ నుంచి ఏమో వెళ్ళిపోతుంది. జాస్మిన్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వావ్ నా యంగర్ సిస్టర్ నన్ను ప్రొటెక్ట్ చేసి అంత పెద్దది అయిపోయింది అనగానే అవును సిస్టర్ నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, అలాగే డిజైనింగ్ కాంపిటీషన్లో నేను కూడా నీతో పాటు పార్టిసిపేట్ చేస్తాను, మన ఇద్దరం మన టాలెంటే అందరికీ చూపిద్దామని అంటుంది. సో ఓకే అని వాళ్ళ సిస్టర్ కూడా ఓకే చెప్తుంది. ఇక్కడేమో డిజైనింగ్ కాంపిటీషన్కి వస్తుంది జాస్మిన్. అప్పుడే లీ అడుగుతూ ఉంటాడు సిస్టర్ ఇలా బ్రదర్ నువ్వు ఈ మధ్యలో కలిసి ఉన్నట్టు అనిపించట్లేదు అంటే లేదు నేను బిజీగా ఉన్నాను, మీ బ్రదర్ కూడా వర్క్లో బిజీగా ఉన్నాడు అని అంటూ ఉంటే ఏమైనా కానీ వీళ్ళిద్దరి రిలేషన్షిప్ మాత్రం బాగుండాలి అని అనుకుంటాడు. ఎందుకంటే తన రిలేషన్షిప్ కూడా ఖరాబ్ అవుతుంది వాళ్ళది బాగాలేకపోతే. అప్పుడే డిజైనింగ్ కాంపిటీషన్లో వి కూడా వస్తుంది. వి అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా జాస్మిన్ ఈ కాంపిటీషన్లో ఓడించి నేను తన హస్బెండ్ యొక్క కంపెనీకి రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి నేను విన్ అవుతాను, జో నన్నే ఇష్టపడతాడు అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి జాస్మిన్ యొక్క మోడల్స్ రారు డిజైన్ని రిప్రజెంట్ చేయడానికి. సో తనేమో టెన్షన్ పడుతూ ఉంటే లీ అడుగుతూ ఉంటాడు సిస్టర్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అనగానే ఏముంది మనం గివ్ అప్ ఇవ్వాల్సిందే అనగానే జియా అంటుంది సిస్టర్ నువ్వు అంత ఈజీగా గివ్ అప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మోడల్ రాకపోతే ఏంటి
నేనే మోడల్ అవుతాను అని అంటుంది. అది వినగానే లీ ఏమో షాక్ అయ్యి, ఏంటి సిస్టర్ ఇలా తిని చేయగలుగుతుందా అంటే, నా సిస్టర్ ఏదనుకున్నా చేసేస్తుంది అని అంటుంది. సో తనేమో తన డిజైన్ వేసుకోవడానికి వెళ్తుంది. ఇక్కడేమో జాస్మిన్ తన డిజైన్స్ గురించి, అలాగే మోడల్స్ గురించి, దాని యొక్క ప్రిపరేషన్ గురించి మొత్తం జడ్జెస్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే, వాళ్ళేమో వావ్! ఇది వినడానికే చాలా బావుంది అని అంటూ ఉంటారు. పక్కనున్న వి అంటుంది, వినడం కాదు, అవి రియల్‌గా కూడా చూడాలి అని అంటుంది. సో మీరు చూపియండి అనగానే, ఆ వి ఏమో నవ్వుతూ ఉంటుంది. అప్పుడే జియా తన డిజైనింగ్ డ్రెస్‌ని యేసుకొని వస్తూ ఉంటే జడ్జెస్ అది చూసి, వావ్! ఈ డిజైనింగ్ డ్రెస్ ఎంత బావుంది. తను నిజంగానే ఏంజెల్‌లా అనిపిస్తుంది ఆ డ్రెస్‌లో అని అంటూ ఉంటారు. అలాగే డైరెక్ట్‌గా తననే విన్ చేస్తారు. తను కూడా తన వైఫ్‌ని చూస్తూ, నా వైఫ్ నిజంగా ఒక ఏంజెల్‌లా ఉంది అని అనుకుంటాడు. తనే డిజైన్ కాంపిటీషన్‌లో విన్ అవ్వగానే, ఇక్కడేమో జో తన వైఫ్‌కి కాల్ చేస్తూ ఉంటాడు. తను కాల్ లిఫ్ట్ చేయట్లేదని ఇమ్మీడియేట్‌గా కాంపిటీషన్‌కొస్తాడు. అప్పుడే కాంపిటీషన్ ఎదురుగా వి వస్తూ, చూడు నేను విన్ అవ్వలేదని బాధపడుతున్నావా అని కావాలనే వెనక తన వైఫ్‌ని చూసి తనని పట్టుకొని ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అది చూసి జాస్మిన్ ఏమో షాక్ అవుతుంది. ఈ బాయ్స్‌ని ఎప్పుడు నమ్మేది లేదు అని. లీ కూడా షాక్ అవుతాడు. ఇంకా మనిద్దరి మధ్యలో మాటలు, నేను నీకు డైవర్స్ ఇస్తాను అనగానే తనేమో, ప్లీజ్ వైఫ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వు. నేనెప్పుడు తనని ఇష్టపడలేదు అంటే, ఇష్టపడందే తను నీ దాకా వస్తుందా అని అంటూ ఉంటాడు. నీ కంపెనీకి రిప్రజెంట్ చేస్తుందా అని అంటుంది. వి ఏమో నా పని అయిపోయింది అని అక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోతుంది. తనేమో జాస్మిన్‌ని బతిలాడుతూ ఉంటుంది. ప్లీజ్ నా గురించి ఆలోచించు. అలాంటిదేం లేదు అన్నా కానీ, వైఫ్ నా గురించి నాకొక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఇవ్వు అన్నా కానీ, తనేమో లేదు. నీకు ఆల్రెడీ లాస్ట్ ఛాన్స్ అయిపోయింది. నేను నీతో మాట్లాడను. మనిద్దరం డైవర్స్ అనగానే అప్పుడే జియా ఏమో తనకి స్టమక్ పెయిన్ వచ్చినట్టు యాక్టింగ్ చేస్తూ సైగ చేస్తూ ఉంటుంది. బాబాయ్ ఇదొక్కటే ఛాన్స్, లాస్ట్ ఛాన్స్. నువ్వు తననెళ్ళి కన్విన్స్ చెయ్యు అని స్టమక్ పెయిన్ వస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటే, లీ ఏమో తనని వాష్‌రూమ్ తీసుకెళ్తాడు. అలాగే అంటూ ఉంటాడు, వైఫ్ నిజంగానే నీకు స్టమక్ పెయిన్ వస్తుందా అంటే, లేదు జస్ట్ వాళ్ళిద్దరూ పర్సనల్‌గా మాట్లాడుకోవడానికి యాక్టింగ్ చేశాను అంటే, వావ్! రాను రాను నా వైఫ్ చాలా స్మార్ట్ అవుతుంది అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ రూమ్‌లో మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళిద్దరేమో చాటుగా చూస్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారని. సో వాళ్ళిద్దరూ రూమ్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. వైఫ్ నాకు నిజంగా తెలియదు తను నా కంపెనీకి రిప్రజెంట్ చేస్తుంది అంటే, అవునా నువ్వు కంపెనీ యొక్క ప్రెసిడెంట్ అయ్యుండి నీకు తెలియదంటే నేను నమ్ముతానా అనగానే, వైఫ్ నాకు నిజంగా తెలియదు అని తనని బతిలాడుతూ అలాగే కిస్ చేస్తూ ఉంటే తను కూడా సైలెంట్‌గా ఉండిపోతుంది. వావ్! బ్రదర్ ఇలా చాలా స్మార్ట్‌గా ఉన్నాడు. అంటే వైఫ్ నీకు కూడా కిస్ కావాలి ఏమో అని తను పట్టుకొని కిస్ చేయబోతుంటాడు. సడెన్‌గా వాళ్ళిద్దరు లోపలికి కింద పడి వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేస్తారు. అలాగే పడుకొని హాయ్ చెప్తారు. ఇక్కడేమో జో వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్లి అంటూ ఉంటుంది, ఆంటీ వాళ్ళిద్దరూ కావాలని జోని ఓడించారు కంపెనీని లాస్ చేయాలని అని అంటే, నిజంగా వీళ్ళు నా కొడుకుని ఎంత టార్చర్ చేస్తున్నారు. సో నేను ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్తాను. అయినా జాస్మిన్ చాలా తెలివి కల్లదైతే ఏంటి, తన సిస్టర్ జియా చాలా ఎడ్డిది కదా, తనతో మనం మాట్లాడదాంలే అని తన చిన్న కొడుక్కి కాల్ చేసి, ఏంటి నువ్వు నీ వైఫ్‌ని తీసుకొని ఒక్కసారి కూడా రావట్లేదు, మమ్మీని మర్చిపోయావా అంటే, లేదు మమ్మీ నేను వస్తాను ఏదో ఒక రోజు అని అంటాడు. అప్పుడే జియా ఏమో ఫోన్ తీసుకొని, మామ్ నేను రేపు ఈరోజు వస్తానులే మీట్ అవ్వడానికి అనగానే ఓకే అంటుంది. నువ్వెందుకు అంత చెప్పినావు, ఈరోజు నాకు రేసింగ్ కాంపిటీషన్ ఉంది కదా అంటే, నువ్వు వెళ్ళు నేను ఒక్కదాన్ని వెళ్తాను అంటే, లేదు లేదు నువ్వు ఒకవేళ ఒక్కదాన్ని వెళ్తే అక్కడ మా మమ్మీ ఏమంటుందో తెలియదు కదా, నేను కూడా నీతో పాటు వస్తాను అని అంటాడు. లేదు నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను కదా అనగానే ఓకే అని చెప్తూ ఉంటాడు. యా ఏమో వాళ్ళ అత్తమ్మ వాళ్ళ హౌస్‌కి వెళ్ళగానే అక్కడ ఆల్రెడీ వి ఉంటుంది. విని చూసి షాక్ అవుతుంది. వి ఏమో కావాలని జియాని చూస్తూ తనకి వాళ్ళ ఇంటికి గిఫ్ట్ ఇస్తూ ఉంటే, ఆంటీ ఏమో వావ్! ఈ గిఫ్ట్ చాలా బావుంది అని అంటూ ఉంటుంది. జియా అనుకుంటుంది, నేను గిఫ్ట్ తేవడం మర్చిపోయానే అని అనుకుంటుంది. జియా రాగానే అయినా నువ్వేంటి ఖాళీగా వచ్చావు, గిఫ్ట్ తేకుండా మళ్ళీ నువ్వేదో ఒక పని చెయి, అక్కడ గార్డెన్ ఉంది కదా గార్డెన్‌కి వాటర్ పొయ్యి అంటే, వి కావాలని ఆంటీ తను నువ్వు వాటర్ పోయడానికి వెళ్తుంది కదా ప్లాంట్స్‌ని పీకేస్తదేమో, తనంతా అమాయకురాలు కదా అనగానే, సరే నాకు ప్లాంట్స్ మీద నాకు భయమేస్తుంది అని ఇమ్మీడియేట్‌గా తను కూడా ప్లాంట్స్ చూడడానికి వెళ్తుంది. సో అప్పుడే వాళ్ళ హస్బెండ్ ఇచ్చిన ప్లాంట్‌ని, చనిపోయిన ప్లాంట్‌ని పట్టుకొని తను మంచిగా కేరింగ్‌గా చూసుకుంటూ ఉంటే, వి అంటూ ఉంటుంది, ఆంటీ ఈ పిచ్చి ప్లాంట్ ఎందుకు పట్టుకొని చూస్తుంది అనగానే వాళ్ళ అత్తమ్మకి చాలా కోపమొచ్చి, నువ్వు నీ పని చేసుకో అనగానే తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే వీకి ఒక పర్సన్ కాల్ చేస్తాడు. తను ఆ పర్సన్ దగ్గర చాలా అప్పు తీసుకుంటుంది. సో మనీ ఇవ్వు అంటే ఇంకొన్ని రోజులు టైం కావాలి అని అడుగుతుంది. అప్పుడే వాళ్ళ మదర్ ఇన్ లా జియా దగ్గరికొచ్చి, ఆ డెడ్ ప్లాంట్ దగ్గర ఏం చేస్తున్నావు అంటే తన చెవులు ప్లాంట్ యొక్క చెవులు మూసి, ఆంటీ మీరు అలా అనకండి అది బాధపడుతుంది అని తన ఇయర్స్ క్లోజ్ చేసి అంటూ ఉంటుంది. దీన్ని నేను సెట్ చేస్తాను, మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి, ఎండలో ఎందుకు అనగానే, లేదు నేను నిన్ను ఇక్కడే గమనిస్తాను సీసీటీవీ లాగా, నాకు ఎవరికి తెలుసు నా ప్లాన్స్ నీ వల్ల ఖరాబ్ అవుతాయి కావచ్చు అనగానే, లేదా ఆంటీ అని అంటుంది. అయినా అతను అక్కడనే కూర్చొని, అయినా నీకు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడమే రాదు కదా,
నీకెవరు నేర్పియలేదా అనగానే, నా సిస్టర్ నాకు అన్నీ నేర్పించింది అంటే, నీ సిస్టర్ కూడా అలాంటిదే కావచ్చు. తనకు కూడా రెస్పెక్ట్ రాదు కావచ్చు అనగానే, తనకి చాలా కోపమొచ్చి నా సిస్టర్ అంటే ఊరుకోను. నీ కొడుకే నా సిస్టర్‌ని చీట్ చేస్తున్నాడు వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకొని అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఆంటీకి ఇమ్మీడియేట్‌గా హెల్త్ బాలేకపోయేసరికి తనని లోపలికి తీసుకొచ్చి తనకి మెడిసిన్ ఇస్తే, మంచిదని నువ్వు మెడిసిన్ ఇచ్చావు. నన్ను చంపేస్తావేమో అనుకున్నాను అని అంటుంది. సరే నాకు బాగా ఆకలేస్తుంది. ఫుడ్ వండు అంటే, ఆంటీ నాకు కుకింగ్ చేయడం రాదు అనగానే, నువ్వసలు ఎలాంటి కోడలివి అంటే, అంటే ఒక పని చేస్తారా? మీరు నాకు నేర్పియండి నేను కుక్ చేస్తాను అనగానే ఓకే అంటుంది. కానీ తనకి కూడా కుకింగ్ చేయడం రాదు. పరువు పోతుందని వీడియోలో చూస్తూ వాళ్ళిద్దరూ కుకింగ్ స్టార్ట్ చేస్తారు. ఫైనల్‌గా తను ఆంటీ చెప్పినట్టు జియా డిష్‌కి ప్రిపేర్ చేసి టేబుల్ మీద పెడుతుంది. ఆంటీ మీరెంత బాగా చెప్పారు. సూప్ చాలా బాగా వచ్చిందని తను టేస్ట్ చేస్తుంది. తనకి ఫుడ్ అస్సలు నచ్చదు. ఆంటీ కూడా టేస్ట్ చేసి అసలు నువ్వు ఇంత గలీజ్‌గా ఫుడ్ ఎట్లా వండావు అంటే, ఆంటీ నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పినట్టే నేను చేశాను కదా అని. అప్పుడే ఆంటీ చూస్తుంటే మీకు వంట రానట్టుంది అని అంటూ ఉంటుంది జియా. లేదు నాకు వంటొచ్చు అని తను అంటూ ఉంటుంది. అప్పుడే ఆంటీ ఫోన్‌లో చూసే వీడియో చూసి, ఆంటీ మీరు ఫోన్‌లో చూసి చెప్పారు కదా అని అంటూ ఉంటుంది. వాళ్ళ సిస్టర్ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అని లీకి కాల్ చేసి, నా సిస్టర్ ఎక్కడుంది? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనగానే, మా మమ్మీ హౌస్‌కి వెళ్ళింది అని, తను కూడా ఫోన్‌లు ఎత్తట్లేదు అని ఇమ్మీడియేట్‌గా ఆ రేసింగ్ ఆపేసి అక్కడికెళ్ళిపోతాడు. సో, జాస్మిన్ కూడా వాళ్ళ సిస్టర్‌కి గురించి బాధపడి వాళ్ళ హస్బెండ్‌కి కాల్ చేసి, నా సిస్టర్ మీ మమ్మీ వాళ్ళ హౌస్‌కి వెళ్ళింది. నేను అక్కడికెళ్తున్నాను అనగానే, జో కూడా ఈ మెసేజ్ చూసి తన మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని అక్కడికెళ్ళిపోతాడు. సో, వీళ్ళు ముగ్గురు ఒకేసారి అక్కడికెళ్ళేసరికి హౌస్‌లో వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ మంచిగా డాన్స్ ఏస్తూ, మంచిగా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళేమో కలలా ఫీల్ అవుతూ ఉంటారు. ఫ్లాష్ బ్యాక్‌లో తను ఏడుస్తూ ఉంటుంది. "నువ్వు నా ఫుడ్ బాలేదని చెప్పావు కదా ఆంటీ. మీరు చెప్పినట్టే వండాను కదా" అని ఏడుస్తుంటూ ఉంటే, "సరే నువ్వు ఏడవకు. నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను" అని ఆంటీ అంటుంది. "సరే నువ్వు నాతో పాటు గేమ్ ఆడు" అని ఫ్లాష్ అని అనగానే సరే అంటుంది. సో, ప్రెజెంట్‌లో ఏమో వాళ్ళిద్దరూ మంచిగా జో అలాగే లీ ఏమో ఇదంతా ఇల్యూషన్ కావచ్చు. ఒకసారి మమ్మల్ని గిల్లు అని హ్యాండ్స్ ఇస్తారు. జాస్మిన్ ఏమో వాళ్ళిద్దరిని గట్టిగా గిల్లుతుంది. సో, వాళ్ళ మమ్మీ అలాగే జియా చూసి జియా అంటుంది, "మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు" అని అంటుంది. ఆంటీ కూడా జియాని పొగుడుతూ ఉంటుంది. సో, జియా ఈరోజు నా కోసం ఫుడ్ ప్రిపేర్ చేసింది. అవును నేను నా హ్యాండ్స్‌తోనే చేశాను అనగానే, లీ ఏమో ఖుషిగా వెళ్ళి సూప్ తాగుతాడు. వీళ్ళు ఆపుదామనే లోపే లీ ఆ సూప్ తాగగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంత దారుణంగా ఉంటుంది. అలాగే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్ టేబుల్ మీద కూర్చొని ఆంటీ అనుకుంటూ ఉంటుంది, జియా ఎంత మంచిదైతే ఏంటి? వాళ్ళ సిస్టర్ కూడా మంచిదై ఉండాలి కదా! అని ఊకే జియాకి సర్వ్ చేస్తూ జాస్మిన్‌ని తిడుతూ ఉంటే ఆంటీ, జాస్మిన్ చాలా మంచిది. అలాగే తను తన కెరియర్ మీద ఫోకస్ చేస్తుంది అని అందరూ సపోర్ట్ చేయగానే తను అనుకుంటుంది, అయినా ఉమెన్ ఎప్పుడూ డిపెండ్ ఉండొద్దు. ఇండిపెండెంట్‌గా ఉండాలి. కెరియర్ ఇంపార్టెంట్ కదా! అని వాళ్ళ మమ్మీ కూడా తను కూడా మంచి అమ్మాయి అని ఒప్పుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ బియ్య ఏమో ఆంటీ దగ్గరికొస్తుంది. అలాగే జియా జాస్మిన్ గురించి బ్యాడ్‌గా చెప్పబోతుంటే, "నీకేం పని లేదా ఇంకా? నీ పని చూసుకో" అనగానే తను అక్కడి నుంచి వెళ్తూ, "ఆంటీ ఎప్పుడు నాకు సపోర్ట్ చేసేది. ఫస్ట్ టైమ్ ఏంటి ఇలా మాట్లాడుతుంది" అని అనుకుంటుంది. అయితే ఏంటి, నేను జాస్మిన్ అలాగే లిన్ యొక్క నేమ్‌ని బ్యాడ్ చేస్తాను అని ఇమ్మీడియేట్‌గా ఒక రెస్టారెంట్‌కి వెళ్ళి అక్కడ ఒక పర్సన్‌ని హైర్ చేసుకొని, అతనికి చాలా మనీ ఇచ్చి, రెస్టారెంట్ ఫుడ్‌లో ఒకటి కలుపు. దానివల్ల అందరి హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో, ఇమ్మీడియేట్‌గా జనాలందరూ వాళ్ళ మీదకి ఫైటింగ్‌కొస్తారు. ఇలాంటి ఫుడ్ పెట్టినందుకు అని తను ఊహించుకుంటుంది. వాళ్ళ వెనకాల ఎలా జనాలొస్తారో జాస్మిన్ వెనకాల. సో, ప్రెజెంట్‌లో ఏమో అదంతా అయిపోగానే ఆ పర్సన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కలిపి రిటర్న్ వెళ్ళిపోతాడు. అప్పుడే సడెన్‌గా జో అలాగే జాస్మిన్ ఉంటారు. జాస్మిన్ అంటుంది, మేమే నిన్ను డిన్నర్‌కి ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం" అని తనని డిన్నర్‌కి తీసుకెళ్తారు వీని. అలాగే జియా కూడా వావ్! సిస్టర్ మీరొచ్చారా అని వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చుంటారు. వీనేమో ఫుడ్ తిను అంటే అనుకుంటుంది, ఈ ఫుడ్‌లో నేనే కదా! వేరే కలపమన్నాను. నా స్టమక్ ఖరాబ్ అవుతుంది కదా! అనుకుంటూ ఉంటుంది. కానీ వాళ్ళకి చూపేయడానికి తింటుంది. సరే అప్పుడు తినగానే తనకి ఇమ్మీడియేట్‌గా వాష్‌రూమ్‌కెళ్ళిపోతుంది. అనుకుంటూ ఉంటారు, ఏంటి తిను ఫుడ్ తినగానే ఏమో జరిగింది. ఇక్కడ ఫుడ్‌లో ఏమో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది అని ఇమ్మీడియేట్‌గా ఇన్ఫెక్షన్ చేయాలి అంటే ఏమో లేదు. నా పేటే ప్రాబ్లమ్ అని చెప్తూ ఉంటుంది. కానీ వాళ్ళ మాటలు నమ్మకుండా ఇమ్మీడియేట్‌గా ఫుడ్డు ఏం జరిగిందని సీసీటీవీలో చెక్ చేస్తారు. అందులో ఒక పర్సన్ ఫుడ్‌లో ఏదో కలుపుతూ ఉండేసరికి ఆ పర్సన్‌ని పట్టుకొని వస్తారు. ఆ పర్సన్ డైరెక్ట్‌గా బీ నేమ్ చెప్పగానే వాళ్ళు నమ్మరు. ఎందుకంటే తనెందుకు ఇలా చేస్తుంది అని అనుకుంటారు. అప్పుడే అక్కడికి జో వాళ్ళ మమ్మీ వచ్చి, నేను కూడా చూస్తాను అని బయట సీసీటీవీ కెమెరా చూసేసరికి అందులో వి ఉంటుంది. అందరూ అంటూ ఉంటారు, ఏంటి నిన్నొక మంచి అమ్మాయి అనుకున్నాం. నువ్వు మా రిలేషన్‌షిప్‌ని ఖరాబ్ చేయకు. అలాగే జో అంటాడు, నేను కూడా మన లైఫ్ అంతా పాస్ట్. ఇప్పుడు నేను నా వైఫ్‌నే ఇష్టపడుతున్నానని చెప్దామనుకున్నాను. కానీ నువ్విలా చేస్తావా అని ఆంటీ అలాగే వాళ్ళందరూ తిట్టేసరికి తను హెల్త్ బాలేనట్టు యాక్టింగ్ చేస్తుంది. ఇమ్మీడియేట్‌గా తనని హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయించి, ఇంకెప్పుడు మా లైఫ్‌లోకి రావద్దు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
వీకేమో చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక్కడేమో వీళ్ళందరూ ఫ్యామిలీ అంతా డిన్నర్ చేస్తూ ఉంటారు బయట రెస్టారెంట్‌లో. నెక్స్ట్ సీన్‌లో వి దగ్గరికి తనకి మనీ చిన్న గుండాలొచ్చి తనకి మనీ ఇవ్వమని అడుగుతారు. సో, వాళ్ళేమో తనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుడే జియా ఏమో గార్డెన్‌లో వర్క్ చేస్తూ అరే! వీడినెవరో ఇబ్బంది పెడతారని సేవ్ చేయడానికి వస్తూ ఉంటుంది దూరం నుంచి. అప్పుడే ఈ వి అంటుంది, ఇగో నా దగ్గర మనీ లేవు. ఆ అమ్మాయి దగ్గరే మనీ ఉన్నాయి. తనిస్తుంది అనగానే వాళ్ళేమో ఆ అమ్మాయిని చూసిన తర్వాత తీసుకుందామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో, నెక్స్ట్ డే వాళ్ళు రెస్టారెంట్‌కి రాగానే మనీ అడుగుతారు. అప్పుడు తనంటుంది, "మనీ అంత ఈజీగా రావు. ముందు మీరు గిన్నెలు తోమాలి" అనగానే మేబీ గిన్నెలు తోమితే ఇస్తారు కావచ్చు అని గిన్నెలన్నీ తోమి మనీ అడిగేసరికి వాళ్ళందరికీ కొంచెం కొంచెం అమౌంట్ ఇస్తే, "ఏంటి మేము నిన్ను అడుక్కునే వాళ్ళం కనిపించామా?" అని తనని ఇమ్మీడియేట్‌గా కిడ్నాప్ చేస్తారు. ఈ విషయం జియాకి, లీకి అలాగే తన బ్రదర్‌కి తెలిసి ఇమ్మీడియేట్‌గా షాక్ అయ్యి తన గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక్కడేమో గుండాలని మంచిగా తనకి ఫుడ్ తెప్పించి ఫుడ్ తింటూ ఉంటుంది. సో, వాళ్ళు అనుకుంటూ ఉంటారు తినకి సేవ చేస్తే తినింత రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి కాబట్టి మనకి మనీ వస్తాయని. సో, అలాగే మనీ అడుగుతూ ఉంటే మనీ అంత ఈజీగా రావు. మీరేదన్నా వర్క్ చేయాలి అని లైవ్ స్ట్రీమింగ్ నేర్పిస్తుంది. వాళ్ళు నలుగురు కలిసి లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటే అందరూ వావ్! వీళ్ళ లైవ్ స్ట్రీమ్ చాలా బావుంది అని అందరూ మనీ పంపిస్తూ ఉంటారు. చూసారా మీరెంత రిచ్ అయ్యారో, ఎంత మనీ వస్తున్నాయనో అంటూ ఉంటుంది. ఏమో తనని వెతుక్కుంటూ ఒక ప్లేస్‌కి వస్తారు. డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళ ముగ్గురితో డాన్స్ చేపిస్తూ ఉంటే తను అనుకుంటూ ఉంటారు. వీళ్ళు తినని కిడ్నాప్ చేసారా? తిను వీళ్ళని కిడ్నాప్ చేసిందా? అని అనుకుంటారు. సో, లైవ్ స్ట్రీమ్‌లో వచ్చిన మనీ అంతా వాళ్ళ అకౌంట్‌లోకి పంపేయగానే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే వాళ్ళు చెప్తూ ఉంటారు. "విఏ ఈ అమ్మాయిని అడగండి. ఈ అమ్మాయి దగ్గర చాలా మనీ ఉన్నాయని చెప్పింది. అందుకే మేము తినని అడిగామని" చెప్తారు. వాళ్ళకి చాలా కోపం వచ్చి వీని కలవడానికి వెళ్ళేలోపు ఏమో సీక్రెట్‌గా ఎయిర్‌పోర్ట్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తనని పట్టుకొని పోలీసులకు అప్పచెప్తారు. వీడిని జైల్‌లో పంపిస్తారు. అప్పుడే తను అక్కడే కళ్ళు తిరిగి పడిపోగానే తను హాస్పిటల్ చెక్ చేపిస్తారు. తను మార్నింగ్ లేచి ఏంటి నేను ఏమైంది నాకు? నేను చనిపోబోతున్నానా? నా దగ్గర ఎంత టైం ఉంది అనగానే లీ అంటూ ఉంటాడు. ఓన్లీ 1 మంత్ అనగానే ఏంటి నేను ఇంత తొందరగా చనిపోబోతున్నానా? అని అంటూ ఉంటుంది. లేదు నువ్వు ప్రెగ్నెంట్ అంటే నేను ప్రెగ్నెంటా? నేనిప్పుడు బేబీని ఎలా సాధించాలి? కానీ నా సిస్టర్‌కి కదా ప్రెగ్నెంట్ కావాల్సింది. అని అంటూ ఉంటే లీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను తండ్రి కాబోతున్నా అని. అప్పుడే జాస్మిన్ అంటుంది నువ్వు టెన్షన్ పడకు. మేమందరం ఉన్నాం కదా చూసుకోవడానికి అని. జాస్మిన్ అలాగే వాళ్ళ హస్బెండ్ కూడా అంటారు. నువ్వేం పని చేయాల్సిన అవసరం లేదు అని. అలాగే హౌస్‌కి రాగానే జాస్మిన్ కూడా ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఇంట్లో ఒక్క గుడ్ న్యూస్ కాదు 2 గుడ్ న్యూస్ రాబోతున్నాయని. అలాగే వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకుంటారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.